హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీ పట్టీలు అయితే నల్లబడినాయా? అవి ఎలా తెల్లగా చేసుకోవాలో మీకైతే తెలియట్లేదా? షాప్కి వెళ్ళి పట్టీలు క్లీన్ చేసుకోవడం రావడం అయితే మీకు ఇబ్బందిగా ఉందా? చూడండి, ఇంత నల్లగా ఉన్న పట్టీలు ఇంత తెల్లగా రావడానికి మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా అయితే తెల్లగా చేసేసుకోవాలో అయితే నేనైతే ఇప్పుడు చూపించేస్తానండి. ఈ టిప్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుందండి. చూడండి, దీనికి కావాల్సింది అయితే చిన్న టేబుల్ స్పూన్ అయితే వంట సోడా అండి, పెద్ద టేబుల్ స్పూన్ అయితే సర్ఫ్ అండి. సర్ఫ్ అంటే మంచి రిన్ను, సర్ఫ్ ఎక్సెల్, టైడ్ ఈ సర్ఫ్లే వాడాలండి. లోకల్ సర్ఫ్లు అయితే వాడకూడదు. లోకల్ సర్ఫ్ వేస్తే ఇంత రిజల్ట్ రాదండి. ఎందుకంటే నేను ట్రై చేసి చూశాను కాబట్టి చెప్తున్నాను. సర్ఫ్ ఎక్సెల్ కానీ టైడ్ కానీ రిన్ కానీ వేయండి, ఇదే రిజల్ట్స్ వస్తాయండి. నేను ట్రై చేసి చూసేనండి, మీకైతే ఈ టిప్ చెప్తున్నాను. ఓకేనా అండి? చూడండి, ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకొని ఇలా బౌల్ అయితే పెట్టేసుకొని వాటర్ అయితే మరుగుతూ ఉన్నప్పుడైతే సర్ఫ్ వంట సోడా వేసేసుకోవాలండి. ఒక్క జతకేనండి, ఒక్క జతకి ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేయాలండి సర్ఫ్ వంట సోడా. చూడండి, వేసేసిన తర్వాత అయితే మనమైతే ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం కలబెట్టుకుంటూ ఉండాలండి. పొంగు వస్తూ ఉంటుందండి. అప్పుడప్పుడు పొంగు వచ్చే రాకుండా మనమైతే సిమ్లో పెట్టుకోవాలండి. మంటనైతే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. బాగా కలబెడుతూ ఉండాలండి. మీకు ఈ టిప్ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది ఎంత అద్భుతంగా పనిచేసింది ఈ టిప్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడైతే ఇలా కలబెట్టుకుంటూ ఇంకైతే 5 మినిట్స్ ఉడికిపెట్టుకోవాలండి. మనమైతే తొందరగాను దింపేయకూడదండి. 5 మినిట్స్ ఇలా ఉడికిపెట్టేసుకొని అయితే మనం చూడండి, ఇప్పుడైతే తెలుస్తూ ఉంది కదా, వాటర్ అయితే చేంజ్ అవుతుందండి, బ్లాక్గా అయిపోయింది. చూడండి, గరిటలో అయితే తెలుస్తూ ఉంది డస్ట్ అనేది ఎలా ఉందో. ఇలా అయినప్పుడైతే మనం ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసేసుకొని అయితే 5 మినిట్స్ చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పట్టీలు అయితే చల్లటి వాటర్లో కడుక్కోవాలండి. చూడండి, ఈ వాటర్ అయితే వంపుతూ ఉన్నాను, మీకే తెలుస్తూ ఉంది వాటర్లో ఎంత ఉంది అనేది అయితే డస్ట్ అయితే. చూడండి, ఇలా అయితే ఈజీగా వచ్చేసిందండి. 90% అయితే వైట్గా వచ్చేసిందండి పట్టీలు అయితే, ఏం మట్టి లేకుండా. చూడండి, ఇప్పుడైతే ఇలా చల్లని వాటర్లో కడిగేసుకున్న తర్వాత అయితే పేస్ట్ బ్రష్ అండి, పేస్ట్ తీసేసుకుని పేస్ట్ కోల్గేట్ మాత్రమే వాడాలండి. తెల్లటి పేస్ట్ మొట్టమే వాడాలి, వేరే ఇంకేది వాడకూడదండి. తెల్లటి పేస్ట్ మొట్టమే వాడాలి. పేస్ట్ వేయడం వలన పట్టీలు అనేటువంటివి తలతలా మెరిసిపోతూ ఉంటాయండి, చాలా బాగుంటాయి, షైనింగ్ వస్తుందండి. అదే కాకుండా ఇంకా కొంచెం ఏమైనా డస్ట్ ఉంటే మనం బ్రష్లో ఇలా అంటుంటే కనుక బాగా వచ్చేస్తుందండి. చూడండి, పేస్ట్ అయితే మనం ఫ్రంట్ బ్యాగు నీట్గా అప్లై చేసుకోవాలండి. పేస్ట్ అయితే ఇలా అప్లై చేసుకుని బాగా ఇలా ఒక్క నిమిషం అండి, ఎక్కువసేపు ఏమి మనం దుద్దాల్సిన పని లేదు. 1 నిమిషం పాటు ఇలా బాగా దుద్దేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే ఇలా దుద్దేసుకుంటూ ఉన్నాను. ఇంక అయిపోయిందండి దుద్దింది అయితే 1 మినిట్లో. చూడండి, కడిగేసుకుంటున్నాను, ఎంత తలతలా మెరిసిపోతున్నాయండి. ఇప్పుడైతే మనమైతే దీన్ని వైట్ క్లాత్ పైన అయితే వేసేసుకోవాలండి. కాటన్ క్లాత్ పైన వేయడం వలన తొందరగా పట్టీలు అయితే నల్లగా కాకుండా బాగుంటాయండి, ఇలా తెల్లగా మెరుస్తూనే ఉంటాయండి. చూడండి, మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇంత ఈజీగా ఇంత తెల్లగా రావడం అయితే నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఏ టిప్ అయినా నేను ట్రై చేసి ఇంట్లో నాకు బాగా నచ్చితేనే మీకైతే షేర్ చేస్తానండి. చూడండి, ఎలా వచ్చేసిందో తెల్లగా, చాలా బాగున్నాయి కదా. మీకు నచ్చింటే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి. చూడండి, నాకైతే ఈ టిప్ అయితే చాలా నచ్చిందండి. చూడండి, ఎంత బాగున్నాయి, తెల్లగా వచ్చేసిందండి. మన ఇంట్లో ఉన్న వాటితో ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం నాకైతే చాలా ఇష్టం అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.